నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన. కేంద్రానికి తీర్మానం పంపుతామంటూ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. అవసరమైన అన్ని పనిముట్లు భృతిని అందిస్తామన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోండి, ప్రజల నెత్తిన భారం మోపొద్దంటూ రాజమండ్రిలో సిపిఐ సిపిఎం నాయకుల ఆందోళనలు. అపార్ ఐడి నమోదులో సమస్యల పరిష్కారానికి చర్యలు. విద్యార్థుల జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు మార్పులకు అవకాశం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ మేరకు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపామని, లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారని, రాయలసీమ అభివృద్ధికి తెలుగు గంగ, మంత్రినీవ, నగరి, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తి చేసిందన్నారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిల్లో 4 ఎయిర్పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త గాని, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈ రోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలా సార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. విశాఖపట్నానికి వెళ్లి విశాఖపట్నం మీటింగ్ లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలోనే అవసరమైన అన్ని పనిముట్లు భృతిని అందిస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో ప్రతి మత్స్యకార గ్రామానికి సుమారు 75-80% సీసీ రోడ్లు వేసి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. బహిర్భూమికి వెళ్ళే మహిళలకి సుమారు దగ్గర లేదంటే 3000 మరుగుదొడ్ల నిర్మాణం చేసి మహిళల గౌరవం నిలబెట్టాం. హార్బర్ నిర్మాణం, మరి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మాతో మాట్లాడి 300 కోట్ల రూపాయలతో హార్బర్ నిర్మాణం ఉప్పాడలో చేపట్టడం జరిగింది.
సుమారు 1300 ఆయిల్ కార్డ్స్ ఎప్పుడూ లేని విధంగా మరి నేను ఎమ్మెల్యే ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1300 ఆయిల్ కార్డులు ఎక్కడా ఒక్క పైసా అవినీతి లేకుండా ఒకే రోజు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఎలక్షన్ ముందు ఉప్పాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మేము సముద్రపు కోత ఎట్టి పరిస్థితుల్లోనే అరికట్టాలని మాట ఇచ్చాం. ఆ మాట ఇచ్చిన దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సందర్శించడం కూడా జరిగింది. దాని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు ఉప్పాడు కానీ అటు కోనపేట 20,000 చేశారు. త్వరలోనే అభివృద్ధి నిధులు కూడా మరి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తుందని నేను తెలియజేస్తాను. ఇళ్ల పట్టాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి మత్స్యకారులందరూ కూడా కొమరగిరిలో కావాలని ఎలక్షన్ ముందు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాం. అప్పటి నాయకులు యాక్చువల్గా ఈ భూమి 100 ఎకరాలు SEZ నుంచి ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉండగా పెట్టాను. ఆ పెట్టింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి SEZ నుంచి రిలీజ్ అయ్యింది. దాన్ని కాకినాడ ఎమ్మెల్యేకి అప్పటి పాలకులు దారాదత్తం చేయడంతో మేము మత్స్యకారులు పోరాడాం. అందులో మాకు భాగస్వామ్యం ఉండాలి మత్స్యకారులు. కానీ జగన్మోహన్ రెడ్డి మొండిగా మన పిఠాపురం సంబంధించిన మత్స్యకారులు ఎవరికి అందులో ఒక భాగస్వామ్యం లేకుండా కొమరగిరి గ్రామ ప్రజలకు కానీ కాకినాడ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందులో ఖాళీ ఉన్న స్థలాలు ఏమున్నాయో మత్స్యకారులు కూడా చాలాసార్లు మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అక్కడ మిగిలిన స్థలాలన్నీ కూడా ఉప్పాడ, అమీనాబాద్ సంబంధించిన మత్స్యకారులందరికీ ఇంకా మిగిలితే ఇంకా మూలపేట, కోనపేట వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్కి అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. తెలియజేసిన టైంలో స్థల సేకరణ చేయడం జరిగింది. ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న జగన్ ప్రభుత్వంలో అమ్మేసుకోవడం కూడా జరిగింది. అక్కడ అన్నా క్యాంటీన్ ఆవశ్యకత ఉందని కూడా నేను కూడా కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఎంచేదంటే సంవత్సరానికి 2 నెలలు వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పి నేను ఇద్దరు నాయకులకి కూడా తెలియజేయడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి, అటు కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో పెట్టారు. సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ అన్నా క్యాంటీన్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక ఆయిల్ ఇంజిన్ కానీ, ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ మత్స్యకారులకు ఏ విధంగా దొరకలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రావాల్సిన సదుపాయాలన్నీ, రావాల్సిన పనిముట్లన్నీ త్వరలోనే స్కీమ్స్ ప్రారంభమవుతాయి. మత్స్యకారులకు సపోర్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మత్స్యకారులందరికీ సపోర్టుగా మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మత్స్యకారు గ్రామాల్లో ఏదైతే అరవిందో ఫార్మా, దివీస్ ఫార్మా నుంచి వేట పడకుండా ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారో వాటి మీద కూడా దృష్టి పెట్టి పొల్యూషన్ లేకుండా మత్స్యకారులు వేటపడే విధంగా వారికి రావాల్సిన విధానాలు ఏమన్నా అవి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి రావాల్సిన ఉద్యోగాలు ఉన్నా వీటన్నిటిని కూడా ప్రయత్నం చేయడమే కాకుండా మత్స్యకారులు ఏ విధంగా మార్గం చూపిస్తే ఆ మార్గానికి సపోర్ట్గా ఎల్లప్పుడూ నేను ఉంటానని చెప్పి మత్స్యకార దినోత్సవం సందర్భంగా మరొకసారి మా మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దని విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాజమండ్రిలోని గోదావరి గట్టున ఉన్న విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారని, జిల్లాలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలంతా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పాలకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై కేసులు నమోదు చేసినట్లు కడప 1 టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలపై అసభ్యకర పోస్టుల విషయంగా టీడీపీ నేతలు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, అశోక్ రెడ్డిలు తమకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియా అసభ్య పోస్టుల మూలాలను గుర్తించి వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతరులను కించపరిచేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
కడప టౌన్ ఐటీడీపీ ఇన్ఛార్జి శ్రీ బొమ్మిచెట్టి చంద్రశేఖర్ గారు పోలీస్ స్టేషన్కు రాబడి ఈ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ పోసాని కృష్ణమురళి, తర్వాత యాంకర్ జూనియర్ నటి శ్రీరెడ్డి గారి మీద ఒకటి రాతమూలకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఈ ఫిర్యాదులో ముఖ్యాంశం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారిని, తర్వాత ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి మీద అసభ్య పదజాలం వాడుతూ వారందరికీ ఫొటోస్ యొక్క మార్ఫింగ్ చేసి వాళ్ళని పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆ పోస్టింగ్లు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ఈ రకంగా వాడకూడని యొక్క పదజాలంతో వాళ్ళని కించపరిచారని చెప్పి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులతో మరియు మా లీగల్ అడ్వైజర్స్ తోటి మాట్లాడి తదుపరి చర్య చేపడతాము. దీని మీద ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేస్తాము. యాక్షన్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు, అలాగే ప్రముఖ మాటల రచయిత పోసాని కృష్ణమురళి గారు, అలాగే ప్రముఖంగా అవ్వాలనుకున్న యాంకర్ శ్రీరెడ్డి గారు, అలాగే ఇంకొక యాంకర్ శ్యామల గారు, వీళ్ళంతా పక్క రాష్ట్రంలో ఉంటూ పక్క రాష్ట్రాలు తలదాల్చుకుంటూ ఈ రాష్ట్రం మీద విషయాన్ని చిమ్ముతున్నారు, విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి తనయుడు రాష్ట్ర విద్యామంత్రి లోకేష్ గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ కుటుంబ సభ్యుల మీద, అలాగే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఒక మహిళని కూడా చూడకుండా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో ఫొటోస్ మార్పింగ్ చేస్తూ అత్యంత నీచంగా వీళ్ళు ఈరోజు ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపారు. చాలా కాలం కింద నుంచి కూడా వీరు ఇదే ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. పద్ధతి మార్చుకుంటారని మేము చాలా కాలం వెయిట్ చేసాం. పట్టిస్తూ వాళ్ళని పెడదూర పట్టిస్తున్నాడు. అలాగే ఈ రచయిత అయితే ఎవరు ఉన్నారో ఇతను కూడా మాటల ద్వారా విషయాన్ని చిమ్ముతున్నారు. కానీ ఇవాళ వీరి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే గిన రాష్ట్రం చిన్న భిన్నం అయిపోతుంది. యువత పెడదా పట్టిపోతారు. ఆల్రెడీ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి ఏ విధంగా ఈరోజు యువకులు హత్యలు రేపులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ప్రత్యేకంగా వీళ్ళందరి సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తూ సమాజాన్ని చెడుదో పట్టించిన వ్యక్తులు కాబట్టి వీరికి ఒక్క క్షణం కూడా ఈ సమాజంలో జీవించే అర్హత లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.